ఈ జర్నలిస్టులలో కూడా ఎట్లాంటి పరిస్థితి ఏర్పడదంటే, ఆయన అన్నందుకు నేను ఇది చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా. మనకు మన భారత రాజ్యాంగంలో ఇది మీకు తెలవాలి మినిమం, అంటే ఇది తెలియకపోతే కూడా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19, ఈ ఆర్టికల్ 19 ఏదైతే ఉందో ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అట్లే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో మన భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ పొందుపరచబడ్డది. ఈ ఆర్టికల్ 19 ప్రకారమే ఎవరమైనా సరే ఈ దేశంలో పుట్టినందుకు మనకు వాక్ స్వాతంత్రం ఉన్నది. ఇక్కడ దీని ఉద్దేశం వాక్ స్వాతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒకటి, అట్లే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒకటి. నీదేదైనా ఉంటే నువ్వు చెప్పడానికి నీకు ఆస్కారం ఉన్నది, అవకాశం ఉన్నది. అది ప్రింటింగ్ రూపంలో కావచ్చు, ఓరల్గా కావచ్చు అంటే మాటలలో కావచ్చు, రాతపూర్వకంగా కావచ్చు అంటే లిఖితపూర్వకంగా కావచ్చు, ఇంకా ఏదైనా ఒక మీడియం అంటే మాధ్యమం రూపంలో కూడా కావచ్చు. దాన్ని ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఈ దేశంలో. దానికి ఏం లేదు, వేరే దేశాలలో ఉన్నట్టు శిక్షలు ఏమి ఉండవు. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఆర్టికల్ 19 ఆ స్వేచ్ఛ కల్పించింది. అందుకే ఇలా సోషల్ మీడియాలో మీరు ఎవరైనా చూడండి ధైర్యంగా ఒక పోస్ట్ పెడుతున్నారు. ధైర్యంగా ఎవరి మీదైనా సరే, ఏ అధికారి మీదైనా లేదా ఏ ప్రజాప్రతినిధి అయినా ఏదైనా తప్పు ఉంటే తప్పును బరాబర్ ప్రశ్నించే అవకాశం ఉన్నది. అదే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 ప్రకారం. దీన్ని వాడుకొని కొంతమంది మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇదే ముసుగు, జర్నలిజం ముసుగు. అన్న అసలు జర్నలిస్టులు అంటే ఎవరు? ఇది ఒక క్వశ్చన్ ఇక లెక్కకైతే. ఇప్పుడు సీఎం అంటుండు కదా, ముఖ్యమంత్రి అన్నాడు డైరెక్ట్గా, జర్నలిస్టులు అంటే ఎవరు మరి అంటే వీళ్ళు కొన్ని కోర్సులు పెడతాయి, విశ్వవిద్యాలయాలు కొన్ని కోర్సులు పెడతాయి, యూనివర్సిటీలు కొన్ని కోర్సులు పెడతాయి. ఫర్ సపోజ్ మీకు అందరికీ ఎరక లా చదివితే, LLB చదివితే ఈయన కేసులు తీసుకొని వకాలా చేయొచ్చు కదా, మీకు కూడా ఎరక కదా. ఈయన MBBS అవుతాడు, దవాఖాన పెట్టుకొని వైద్యం అందించవచ్చు. చూడండి, మీరే చూసుకోండి. ఇక నేను ఇంకా చెప్తా ఉన్నా. ఇంకా బీఈడీ చేస్తాడు, బీడీఎస్ ఒక స్కూల్ పెట్టుకొని ఆయన టీచింగ్ చేసుకోవచ్చునా? ఇది మినిమం నాలెడ్జ్ ఇది ఉండాలి. ఇది ఉంటేనే తెలుస్తుంది దీన్ని బట్టి. సో లా చదివినా, MBBS చేసినా, BEd చదివినా, ఇంకా వేరే ఎన్ని కోర్సులు చేసినా, ఏ కోర్సులు చేసినా ఆ కోర్సుకు సంబంధించినటువంటి ఆ వృత్తిలో నువ్వు వెళ్ళిపోవచ్చు. సో దానికి తగ్గట్టుగానే ఈ యూనివర్సిటీలన్నీ కండక్ట్ చేసే కొన్ని డిప్లొమా కోర్సులు ఉంటాయి, కొన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి. సో దీంట్లో మాస్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం అని కోర్సు ఉంటుంది, MCJ. ఇది డిగ్రీ తర్వాత ఉంటుంది. ఇది చదివిన ప్రతోడు జర్నలిస్ట్గా పనిచేయవచ్చు. MCJ ఇది మేము 2 సంవత్సరాలు ఉంటుంది. ఇది డిగ్రీ తర్వాత 2 సంవత్సరాలు ఉంటుంది. ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే ఫస్ట్ నువ్వు జర్నలిజం చేయడానికి అర్హుడివి. నీకు అది పట్టా యూనివర్సిటీ ఇచ్చింది, అది ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిందే. సో దాని తగ్గట్టుగా నువ్వు జర్నలిస్ట్గా బయటికి రావచ్చు. ఇక్కడ ఈయనకు వస్తున్నటువంటి నొప్పి ఏంటిదంటే, రేవంత్ రెడ్డికి ఇలా అందరూ చదివే ఉన్నారా, చదవకుండా కూడా జర్నలిజం చేస్తుర్రా, పైగా యూట్యూబ్లను పెట్టుకొని ఎవడు పడితే పాడు అంటే తెలివి ఉన్నోడు, తెలివి లేనోడు, చెప్పగలిగినోడు, చెప్పలేనోడు, సబ్జెక్ట్ ఉన్నోడు, లేనోడు, రకరకాల వాళ్ళు ఉన్నారు కదా, అసలు చదివే రానోడు ఉన్నాడు కదా. అట్లాంటి వాళ్ళందరినీ భరించలేకపోయి ఇలా ఈ మాటలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ జర్నలిజం దైన వాళ్ళే జర్నలిస్టులా అంటే ఇక్కడికి వస్తే యూనియన్లు ఉంటాయి. ఇక ఈ యూనియన్లు ఏవైతే ఉన్నాయో ఈ యూనియన్లు ఇక రకరకాల యూనియన్లు ఉంటాయి. ఒకళ్ళంటే ఒకళ్ళకు పడది, ఓ యూనియన్లో ఉంటే ఇంకో యూనియన్లో ఉండరాదు, ఇంకొకటి వీళ్ళకు వాళ్ళకు వడది, వాళ్ళకు భూములు ఇచ్చిరు, వాళ్ళకు జాగలు ఇచ్చిరని వీళ్ళు కొట్లాడుతుంటారు. లేదు ఈ పార్టీ అంటే యూనియన్లను కూడా పార్టీలుగా, అది మీ ఉద్యోగ సంఘాలలో కూడా ఉంటుంది కదా. ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళ సానుభూతి పరులు ముందరకు వచ్చేసి కథం అప్పటికప్పుడు ఆ యూనియన్ని స్ట్రాంగ్ చేసుకోవడము, ఆ తద్వారా ఎన్నికలల్లో లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఉంటాయి కదా ఆ ఎన్నికల వాళ్ళు లోపల వాళ్ళు పెట్టుకునేటి ఆ ఎన్నికలల్లో వాటిల్లో కొంత ఇన్ఫ్లుయెన్స్ చూపించేసి వాళ్ళు మొత్తానికి మా పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మేము ఉన్నాం అన్నట్టు అలా అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అన్ని యూనియన్లలో ఉన్నట్టే జర్నలిస్ట్ యూనియన్లలో కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది ఈ దరిద్రం, అన్నిట్లలో ఉంది కదా. ఇది లేనిది ఎక్కడ? రైతులు విడగొట్టబడ్డారు, విద్యార్థులు విడగొట్టబడ్డారు, వింగుల పేరిట నేను చెప్పేది, కులాలు విడగొట్టబడ్డాయి. ప్రతి దాంట్లో కులాలు విభజించబడ్డాయి, ప్రతి దాంట్లో ఈ విద్యార్థులు విభజించబడ్డారు,
యూనివర్సిటీలల్లో ఇక్కడ బయటకు వస్తే ఉద్యోగస్తులు కూడా విభజించబడ్డారు. ఇదంతా పాపం ఎవరిది చెప్పాలన్నా ఈ రాజకీయ పార్టీలదే పక్క. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వీళ్ళు చేసిన తప్పిదంతో వీళ్ళు ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేసుకుంటూ తీసుకొచ్చి చివరికి ఆ యూనియన్లను కూడా విడగొట్టబడే పరిస్థితి తీసుకొచ్చినాక ఇప్పుడు ఈ జర్నలిస్టులు ఎవరు జర్నలిస్టులు మాకు లెక్క ఇయ్యరు అంటుండన్నట్టు. రేవంత్ రెడ్డి ఏమంటుండంటే అసలు ఎవరు జర్నలిస్టులు ఎవరు కాదు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 19 ప్రకారం ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు అని చెప్పిన తర్వాత ఆల్రెడీ మనకు ఫండమెంటల్ రైటే ఉన్నాక, ప్రాథమిక హక్కే అది ఉన్నాక ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, ఏ మాధ్యమం ద్వారా అయినా ఏదైనా చెప్పొచ్చు. అందుకే జర్నలిస్ట్ అంటే వీళ్ళే జర్నలిస్ట్ అని కాదు. ఒకప్పుడు మీకు యాదికుండాలే ఇయ్యాలడికి కూడా కొన్ని ఊర్లలో డప్పు కొట్టుకుంటూ వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఒక ఇన్ఫర్మేషన్ ఆ చాటింగ్ పేసుడు అని చెప్తారు. ఆయన ఫస్ట్ జర్నలిస్ట్ అనుకోవచ్చు లెక్కకైతే, నిజంగా చెప్పాలంటే. అసలు ముచ్చట ఆయనే చెప్తాడు. గ్రామ పంచాయతీ కాడ ఇలా రేపు బతుకమ్మలు ఉన్నాయి, బతుకమ్మలు 4 గంటల వరకు దియ్యాలలో అనుకుంటూ కొట్టుకుంటూ పోతుంటాడు. లేదు ఇంకొక ఆయన బోనాలు పలానా టైంకు తీయాలి ఇలా అని చెప్పిపోతాడు. ఇవన్నీ ఆయనే ఫస్ట్ జర్నలిస్ట్ అనుకోవాలి. ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఇంపార్టెంట్ కాబట్టి సో అక్కడి నుంచి మొదలు పెట్టవచ్చు లెక్కకైతే. జర్నలిజం అంటే ఎక్కడ ఉందంటే మరి అక్కడ ఉన్నది, మరి ఆడికెళ్ళి స్టార్ట్ అయింది. ఇలా జర్నలిజం అనేది లేకపోతే, అడిగేటోడు లేకపోతే, మీకు నిజాలు చూపించేటోడు లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఊహించుకోండి. మా దాంట్లో తప్పుల గురించి నేను ఇప్పటిదాకా విశ్లేషించిన, ఇప్పటిదాకా చెప్పిన ఆ దొంగల వల్లనే ఇదంతా కూడా నష్టం జరుగుతూ ఉంది. కొద్దిమంది చేసినటువంటి తప్పిదం వల్ల ఇది అందరికీ ఆపాదించబడుతుంది పూర్తిగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకనాడు అన్నటువంటి మాట ఇలా మీరు చూడండి చాలా గొప్పగా చెప్పిండు. ఇదే రేవంత్ రెడ్డి ఈ యూట్యూబ్లు, ఈ సోషల్ మీడియా లేకపోయి ఉంటే, ఇలా కేసీఆర్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా బయట పెట్టకపోయి ఉంటే ఎట్లాంటి పరిస్థితి ఉంటుండే అని ఆనాడు గొప్పగా చెప్పినటువంటి ఆయన ఇలా బట్టలు ఉడదీసి కొడతామంటూ ఒక రౌడీలాగా ఇప్పుడు ఈ భాష మళ్ళీ వాడితే మళ్ళీ ఇది ఎట్లా వాడతామని అంటూ ఉన్నారు. మరి ఇలా సోషల్ మీడియాలో అడుగుతున్నారు, నువ్వు ముఖ్యమంత్రివా రౌడీవా డైరెక్ట్గా. దాంతోపాటు మరి నీకంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఇగో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఎట్లయితే ఫార్మాట్ మారిపోయిందో, ఈ రోజు ఎట్లయితే 2020లో ప్రతి బాల్ను బౌండరీ దాటిచ్చే విధంగా ఆయన గొప్పగా చెప్పిండు. ప్రింట్ మీడియాకి నుంచి ఎలక్ట్రానిక్ మీడియా నుంచి డిజిటల్ మీడియా అంటే సోషల్ మీడియా, ఈ ఫార్మాట్ చేంజ్ అయినప్పుడు మనం కూడా దానికి తగ్గట్టుగా చేంజ్ అవ్వాలి. సో ఇది నిజంగా బ్రహ్మాండమైనటువంటి పనే చేస్తుందని చెప్పి మేము అధికారంలోకి రావడానికి కూడా ఇదే అని చెప్పిన రేవంత్ రెడ్డి విధంగా పనిచేయాలను. ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఆ విధంగా ప్రతి వాడు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అలర్ట్గా ఉండాలి. ఆయనే చెప్పిండు. సమాచారాన్ని అందరికీ చేరవేసే విధానం వచ్చింది. దీన్ని మీరు గుర్తించిండ్రు, దీన్ని మీరు ఉపయోగించిండ్రు, దీనివల్ల మీరు ఫలితాన్ని కూడా December 3 నాడు చూసి నాయకులు చాలా మంది అనుకుంటారు మేము చాలా ఉపన్యాసాలు ఇచ్చినాం, చాలా ఊర్లు తిరిగినాం, మేము చాలా కష్టపడ్డాం కాబట్టి. ఆయన డైరెక్ట్ ఒప్పుకున్నాడు. మా నాయకులు చాలామంది అనుకుంటారు మా వల్లనే ఇదంతా జరుగుతుంది, మేము చాలా స్పీచ్లు ఇచ్చినాం, ఊర్లు తిరిగినాం, అన్నీ చెప్పినాం అని గొప్పగా అనుకుంటారు. కానీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, మీరు ఎన్ని గంటల సేపు మాట్లాడినా, కోట్లాది ప్రజలకు చేరవేసిన మీరే అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. నాయకులు ఆనాడు సప్పట్లు కొట్టారు మా వాళ్ళంతా. కోట్లాది మంది ప్రజలకు చేరవేసిన మీరే గొప్ప మాధ్యమం అని చెప్పి రేవంత్ రెడ్డి అన్న తర్వాత ప్రజలకు అనుసంధానకర్తలుగా సోషల్ మీడియా వారియర్స్ ఉండి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు అన్నాడా? ఆయన అన్నాడు కదా. ఈయన అన్నటువంటి ముసుగులా నేను కూడా ఇందాక చెప్పిన ఆ కోణం కూడా చెప్పిన తప్పు. అది మా దాంట్లో కూడా తప్పులు ఉన్నాయి. మా వాళ్ళు కూడా కొంతమంది పార్టీలకు ఉడిగం చేయడానికి తయారైనరు. ఆ అన్న సేన ఈ అన్న సేన అనుకుంటా, ఆ అన్న టీం ఈ అన్న టీం అనుకుంటా. వాళ్ళ గురించి స్పెసిఫిక్గా మాట్లాడితే బాగుంటుండే. రేవంత్ రెడ్డి మరి గొట్టాలు పట్టాలు అన్నాడు కదా. మరి ఇలా ఎవరో గట్టిగా గొట్టం పెట్టేపటికే ఆ గొట్టంకి ఏం సమాధానం చెప్పాను తెలియకనే ఎలా ఇబ్బంది పడుతున్నట్టు ఉంది. ఫ్రస్ట్రేషన్. అసలు ఇంత మాట కూడా అనాల్సిన అవసరం లేదు. బట్టలు కూడా తీసి కొడతా అని చెప్పడానికి అసలు నువ్వు హోంమంత్రి కూడా నీదే, ఇంకా ముఖ్యమంత్రి కాదు, హోంమంత్రి కూడా ఆయన్నే. శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి హోంమంత్రిత్వ శాఖ కూడా నీ దగ్గర ఉన్న నువ్వు ఇంత సింపుల్గా బట్టలు కూడా తీసి కొడతా అంటే ఇక దీన్ని ఆలోచన చేయాలి సమాజం. బట్టలు కూడా తీసి కొడతా అని చెప్తున్నాను నేను. తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీము నెత్తురుంది.
ప్రభుత్వం మనిషిని నా చీమునెత్తురు ఉంది, అన్నిటికీ బరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అని ఏమన్నా ఏషాలు ఏదలుచుకోరాం. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధి నేను దాటను. ప్రతిదానికి ఒక శిక్ష, ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటను, ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. జర్నలిస్టులకు కూడా నా సూచన. అయిపోయా. ఫస్ట్ ఏమో ఆయన ఏమనుకుంటా అంటే విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో అన్నీ అనేసిండు టక. నేను కూడా మనిషినే, చీమునెత్తురుంది, అది ఇది అన్నీ అన్నాక ఏమైపోయిందంటే ఒకటేసారి యాదికి వచ్చింది. ఒరి అక్క నేనేమో తప్పుడు మార్గంలో పోతున్నట్టున్నా, ఇది తప్పున్నట్టుంది, నేను ముఖ్యమంత్రిని, నేనేంది గీ భాష మాట్లాడడంతో పాటు నేనేంది ఇట్లా బెదిరిస్తున్నా, ఒక వీధి రౌడీలాగా బెదిరింపులకు పాల్పడుతున్నా. ఎవరిని బెదిరిస్తున్నావా, ఎందుకు బెదిరిస్తున్నావు? ఇక అది గుర్తొచ్చింది అన్నట్టు ఆయన ఆ బెదిరింపులకు పాల్పడుతున్నా అని. మళ్ళీ చట్ట పరిధిలో చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారంగా అన్నిటికీ శిక్షలు ఉంటాయని చెప్తూ చట్టపరిధిలోనే చేస్తా అంటాడు. నువ్వు చట్టపరిధిలోనే చేయాలి, తమరి పనే అదే. మేము కూడా చట్టపరంగా ఏం ఎదుర్కోవాలో అది ఎదుర్కొంటాం. నిజంగా న్యాయంగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద కానీ, మీడియా హౌస్ల మీద కానీ ఏదన్నా ఇబ్బందులు పెడితే డెఫినెట్గా మాట్లాడాల్సిందే, మాట్లాడతాం, ఒకరికొకరు సపోర్ట్ ఉంటాం. ఎవరైనా తప్పుడు మార్గంలో పోయి ఆ అన్నకు పనిచేస్తున్న, ఈ అన్నకు పనిచేస్తున్న, ఆ పార్టీకి పనిచేస్తున్న, ఈ పార్టీకి పనిచేస్తున్న అన్నోన్ని ఎట్లా చూసుకుంటారో మీరు చూసుకోండి. దానికి ఎవరు కూడా అడ్డం పడరు, ఎందుకంటే దొంగలకు ఎప్పుడైనా శిక్ష పడాల్సిందే. అందుకే నేను ఇందాకనే చెప్పిన, రెండు పార్శ్వాలు, రెండు కోణాలు అన్నట్టు. తప్పు చేసినోడిని మీరు బరాబర్ శిక్షించండి, మేము కూడా అన్నట్టు. తప్పు చేసినోడిని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నట్టే మీరు కూడా మా దాంట్లో తప్పు చేసినోడు ఉంటే దొరకబట్టి వాడిని ఈ పంత వాళ్ళకి చంపుతారో ఏం చేస్తారో మీ ఇష్టం. అది మళ్ళీ చట్టపరిధి అంటారు కాబట్టి చట్టపరిధిలో చేసుకోండి, ఏం చేస్తారో మీరు చేసుకోండి. కానీ అది కాకుండా నికార్సైన జర్నలిజం చేస్తున్నటువంటి మీడియా హౌస్ల మీద కానీ ఇంకొకరి మీద కానీ ఇబ్బంది పెడితే మాత్రం ఎవ్వరు కూడా సహించరు. తద్వారా నష్టం మీకే అయిపోతుంది. దాంట్లో ఏం జరిగిందో తెలుసుకోకుండా, దాని మూలమేందో కనుక్కోకుండా, నేను చేయాల్సిన పనులన్నీ చేసేస్తే అయిపోతుంది అనుకోకుండా, యాక్చువల్గా ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఈ భాష అవసరం లేదు, ఈ బాధ కూడా అవసరం లేదు. ఎంత బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ పోవచ్చు. వీళ్ళకి సోషల్ మీడియాలో 4 పోస్టులకు భయపడుతున్నవే, నువ్వేం ముఖ్యమంత్రివే? ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఈ 4 పోస్టులకి, 4 వీడియోలకే భయమవుతా ఉందే, శివరైతా ఉందే. ఒకసారి గ్రామాలకు పోయి, ఊర్లకు పోయి ఆ ప్రజలలో ఒకసారి పాదయాత్ర చేసి చూడు, వాళ్ళు చెప్తారు అలా బాధ ఏంటో. అలా బాధలు తెలివయా? అది తెలుసుకుంటే కదా, అది తెలిస్తే, అది అర్థమైతే నువ్వు ఈ మాట మాట్లాడవు. నీ ఒక్కనికి నొప్పి అయితేనే గింత బాధ అవుతుందే, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతులది లేదా సామాన్యులది లేదా ప్రజలకు సంబంధించినటువంటి బాధలు నీ బాధలు కావా? నిన్ను తిడితేనే బాధనా? వాడు సస్తుండు కదా, మరి నీకు ఒక మాట అంటేనే బాధ అవుతుంది, 4 మాటలు నీ చెవున పడితేనే నొప్పి అయింది. మరి మొత్తం ప్రాణాల మీద తెచ్చుకున్నటువంటి రైతుల బాధలను పట్టించుకోకపోతే ఎట్లా? మరి వాళ్ళ బాధ ఎవరు పట్టించుకోవాలి? వాళ్ళ బాధ